ఫ్యామిలీస్ కి నేను హెల్ప్ చేశానండి. ఈ హ్యాపీ హెల్దీ కమ్యూనిటీలో నేను ఈ రోజు ఉన్నాను అంటే దానికి ముఖ్య కారణం మా హస్బెండ్ అండి. అంటే మా హస్బెండ్ వెయిట్ లాస్ కోసమని వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత నాకు వర్టిగో ప్రాబ్లం వచ్చింది. వర్టిగో ప్రాబ్లం వల్ల నన్ను ఈ కమ్యూనిటీకి పరిచయం చేశారు. నిజంగా మా హస్బెండ్ కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే అతనే పరిచయం చేసి ఉండకపోతే ఇంత మంచి కమ్యూనిటీని నేను మిస్ అయ్యేదాన్ని, ఇంత హ్యాపీగా హెల్దీగా ఉండేదాన్ని కాదు. థ్యాంక్స్ టు మై హస్బెండ్ అండ్ థ్యాంక్స్ టు మై కమ్యూనిటీ. ఓకే, ఈ రోజు టాపిక్ ఏంటో తెలుసా అందరికి? జాయింట్ హెల్త్. ఎస్, ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని అందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఎవరు పక్క వాళ్ళతో మాట్లాడొద్దు. పక్క వాళ్ళు మాట్లాడినా సరే కొద్దిగా మీరు సపోర్ట్ చేయండి. మేడం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు కదా, కొద్దిగా మనం విందాము. అది వింటే మనకి, మన ఫ్యామిలీకి, ఇంకా మన పక్కన ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పడానికి మనకి అవకాశం ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఓకే, మనం స్టార్ట్ చేసుకుందాం. జాయింట్ హెల్త్. అసలు ఆ జాయింట్స్ అంటే ఏంటండి? జాయింట్స్ అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ బోన్స్ సముదాయం, అంటే కలయికనే మనం జాయింట్స్ అంటాం అనమాట. అంటే మన ఒంట్లో బోన్స్ అనేవి 206 బోన్స్ ఉంటాయంట. 300కు పైగా జాయింట్స్ ఉంటాయంట మనకి. మనము జాయింట్స్ అనేవి లేకపోతే మనము కూర్చోలేము, నించోలేము, పరిగెత్తలేము, గెంతలేము. కనీసం చిన్నపిల్లలు అయితే ఆడను కూడా ఆడలేరు. ఆ జాయింట్స్ వల్లే మన రోజు మనం చేసుకున్న ప్రతి పని చేసుకుంటున్నాము అంటే ఆ జాయింట్ సపోర్ట్ వల్లే మనకి. అలాంటి జాయింట్స్ ని మనం హెల్దీగా ఉంచుకోవాలి. ఈ రోజు ఆ టాపిక్ గురించే చెప్పుకుంటున్నాము. జాయింట్స్ అనేవి మన బాడీలో లేనట్టయితే మనం ఒక స్టాట్యూలా ఉంటామంట. అంటే ఒక శిలా విగ్రహం అనమాట. సార్కి తెలుసు విగ్రహం ఎలా ఉంటుందో. అంటే మనకి ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసారా, రోబోకి ఎలా అయితే జాయింట్స్ అన్ని ఉంటాయో మనకు కూడా అన్ని జాయింట్స్ ఉంటాయి. మన మానవ శరీరంలో ఏవే పార్ట్స్ లో మనకి జాయింట్స్ అనేవి మనం తెలుసుకుందాం. నీస్ పార్ట్ లో ఉంటుంది, హిప్ పార్ట్ లో, షోల్డర్స్, ఎల్బో, యాంకిల్, ఈ పార్ట్స్ లో మనకి జాయింట్స్ అనేవి అమరిక అనేది ఉందన్నమాట. అర్థమైందా ఈ స్లైడ్? జాయింట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అనేది అర్థమైందా అందరికి? థమ్స్ అప్ ఇస్తారా నాకు ఒకసారి? ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళొచ్చా? ఓకే, వై ఆర్ జాయింట్స్ ఇంపార్టెంట్? అసలు జాయింట్స్ వల్ల ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మనం కూర్చోటానికి కానీ, నించోటానికి కానీ, కదలటానికి కానీ, పరిగెత్తడానికైనా, మెట్లు ఎక్కటానికైనా, ఏదైనా బరువు మనం పైకి ఎత్తడానికైనా సరే మనకి అవసరమైనది జాయింట్స్ అన్నమాట. జాయింట్స్ తాలూకు ఇంపార్టెన్స్ అదండి. ఒక నిమిషం, నెక్స్ట్ స్లైడ్. ఓకే, మన జాయింట్స్ ఎప్పుడైతే మన జాయింట్స్ హెల్దీగా ఉండాలి అంటే మన యాక్టివ్ లైఫ్ లో, అంటే మన లైఫ్ లో మనం యాక్టివ్ గా ఉండాలి. అంటే మనకి నీరసంగా గాని, ఇలాగా మనం పడుకొని లేచిన దగ్గర నుంచి మనకి ఇవి నొప్పులు అవి నొప్పులు అని చాలా మంది చెప్తూ ఉంటారు కదా. అలా ఉండకుండా ఉండాలంటే మనం హెల్దీగా ఎలా ఉండాలి, ఈ జాయింట్స్ ని ఎలా హెల్దీగా ఉంచాలనేది మనం చెప్పుకుందాము. ఈజీ మూమెంట్ ఎప్పుడైతే ఉంటుందో, మనకి ఎటువంటి పెయిన్స్ లేకుండా యాక్టివ్ గా మన బాడీ అంతా ఉంటుందో మన జాయింట్స్ అనేవి హెల్దీగా ఉన్నాయని మనకు అర్థం అనమాట. నెక్స్ట్, అసలు జాయింట్స్ లో పార్ట్స్ అనేవి ఏంటి అంటే, జాయింట్స్ లో 5 ఇంపార్టెంట్ పార్ట్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఇది బోన్స్, నెక్స్ట్ కార్టిలేజ్, సినోవియల్ ఫ్లూయిడ్, లిగ్మెంట్స్, మజిల్స్ అండ్ టెండన్స్. అసలు బోన్స్ అంటే ఏంటంటే, బోన్స్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మనం నిలబడడానికి, నడవడానికి, కూర్చోడానికి, ప్రతి పని చేయడానికి మనకి బోన్స్ వల్లనే మనం చేయగలుగుతున్నాం అనమాట. బోన్స్ అనేవి లేకపోతే మన శరీరానికి ఆకారం ఉండదు, అంటే షేప్ ఉండదు, స్ట్రక్చర్ ఉండదు. ఆ బోన్సే ప్రతిదీ మన అవయవం బాగా మూమెంట్ అవుతుంది అంటే బోన్స్ వల్ల అనమాట. దాని ఇంపార్టెన్స్ బోన్స్. నెక్స్ట్ కార్టిలేజ్. కార్టిలేజ్ అనేది చూడండి, అక్కడ 2 ఎముకలు ఉన్నాయి కదా, ఆ 2 ఎముకల చివరి భాగంలో ఇలా మీకు కనిపిస్తుందా? ఇలా వైట్ గా ఒక పొరలా కనిపిస్తుంది. అది ఒక మృదువైన పొర అన్నమాట. చాలా స్మూత్ గా ఉంటది ఆ పొర. ఆ పొర అనేది
ఎందుకు మనకి అవసరము అంటే రెండు ఎముకలు రుద్దుకోకుండా అంటే రాపిడి కాకుండా రెండు కలవకుండా మధ్యలో మనకి సపోర్ట్ ఇస్తుంది అనమాట. అది మృదువైన పొర. ఆ పొర ఉంటే మనకి గుజ్జు అంటారు చూసారా, అది ఉండటం వల్ల మన హెల్దీగా ఉంటాయి, మూమెంట్స్ అనేవి కూడా హెల్దీగా జరుగుతూ ఉంటాయి. ఓకేనా. కార్టిలేజ్ అంటే అది. సినోవియల్ ఫ్లూయిడ్, ఈ ఫ్లూయిడ్ ఏంటంటే చూడండి, ఇప్పుడు కార్టిలేజ్ ఉంది కదా, కిందన ఇలాగ ఫ్లూయిడ్ ఒక జారుడైన ద్రవం. ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సైకిల్ చైన్ కి ఆయిల్ వేస్తే సైకిల్ ఎలా అయితే సాఫీగా జరుగుతుందో వెళ్తుందో, మన కీళ్ళు కూడా ఈ ఫ్లూయిడ్ ఉంటేనే మన మూమెంట్స్ అనేవి మన జాయింట్స్ బాగా కూడా వర్క్ అవుతూ ఉంటాయి, సాఫీగా వెళ్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ లిగ్మెంట్స్. లిగ్మెంట్స్ అనేవి ఏంటి అంటే మన ఎముకలతోనే కలిపే ఒక బలమైన పట్టి అన్నమాట. అంటే ఇది ఏంటి అంటే కేళ్లను గట్టిగా పట్టుకొని స్థిరంగా ఉండేటట్లు మనకి యూజ్ అవుతుంది. ఇది ఎలా అంటే మన మోకాలు ఉంది కదా, మన మోకాల నుంచి మన తొడ భాగం నుంచి మోకాళ్ళ వరకు ఎముక కలిపే భాగం ఉంటుంది కదా, అదే లిగ్మెంట్ అంటాం మనము. నెక్స్ట్ అది కూడా మనకి బాగా ఆ లిగ్మెంట్ అనేది ఉంటేనే, ఆ టిష్యూస్ అనేవి యాక్టివ్ గా ఉంటేనే మనం నడవడానికి వాటికి సహాయపడుతుంది. మజిల్స్ అండ్ టెండమ్స్. మజిల్స్ అంటే కండరాలు. ఈ కండరాలు ఎముకలతో కలుస్తాయంట. టెండమ్స్ అనేవి ఏంటంటే కండరాలను ఎముకలతో కలుపుతుందంట. ఈ టెండమ్స్ అనేవి మనకి ఎలా ఉపయోగపడతాయి అంటే, మనం చూసారా ఎక్కువ బరువును ఎత్తినా, లేదంటే బకెట్, మనం ఆడవాళ్ళు అయితే బకెట్ తో వాటర్ పట్టుకొని వెళ్తూ ఉంటారు, లేదంటే మగవాళ్ళు బరువైన వస్తువులు మోస్తారు. ఆ టెండమ్స్ అనేవి యాక్టివ్ గా హెల్దీగా ఉంటేనే మనం అది చేయగలమంట, లేదంటే నొప్పులు వచ్చేస్తాయంట, మనం అసలు ఎత్తను కూడా ఎత్తలేమంట. అది అంటే మనము ఈ పార్ట్స్ అన్ని కూడా హెల్దీగా ఉంటే మన జాయింట్స్ హెల్దీగా ఉన్నట్టు. అంటే స్ట్రాంగ్ గా బోన్స్ ఉండాలి, హెల్దీగా కార్టిలేజ్ ఉండాలి, లూబ్రికేషన్స్ అనేవి మంచిగా ఉండాలి, మజిల్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉండాలి. ఎప్పుడైతే ఈ 5 అలా హెల్దీగా ఉంటాయో మన జాయింట్ హెల్దీగా ఉన్నదని మనకు అర్థం అనమాట. అర్థమైంది? ఈ స్లైడ్ అర్థమైందా? బాగుందా? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. నెక్స్ట్, వాట్ ఈస్ కార్టిలేజ్? అసలు కార్టిలేజ్ అంటే ఏంటి? ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, ఈ కార్టిలేజ్ అనేది ఒక మృదువైన మెత్తగా ఉంటది అని చెప్పాను కదా, ఒక సున్నితమైన కణజాలం అన్నమాట ఇది. ఇది జాయింట్స్ లో ఎముకల చివరి భాగంలో, ఈ 2 ఎముకల మధ్యలో చూసారా ఇలా చివరి భాగంలో ఉంది, ఇది ఇలా కప్పి ఉంచుతుంది. ఇది ఉన్నట్టయితే మనము యాక్టివ్ గా ఉంటాము. ఈ గుజ్జు అనేది అరిగిపోయినా, అది ఆరిపోయినా, గట్టిగా అయిపోయినా, హార్డ్ అయిపోయినా ఏమవుతుందంటే 2 ఎముకలు రాపిడి జరుగుతుంది. ఈ అప్పుడు మనకు చూసారా కర్ సౌండ్లు కూడా వస్తూ ఉంటాయి. టిక్ 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 మనం నడిచినప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు అలా ఉంటాయి కదా, అలా అనమాట. అందుకే కార్టిలేజ్ ప్రాబ్లం ఇప్పుడు చాలా మందికి మనం చూస్తూ ఉన్నాం అనమాట. ఈ బోన్స్ అనేవి రబ్బింగ్ జరిగిపోతూ ఉంటది, ఆ కార్టిలేజ్ యాక్టివ్ గా లేకపోయినా, హార్డ్ గా అయిపోయినా. హెల్దీగా ఉండాలి కార్టిలేజ్ అనేది. లేనట్టయితే మనకి పెయిన్స్ బాగా ఎక్కువగా వచ్చేస్తే, మూవ్మెంట్స్ సరిగ్గా జరగవు, జాయింట్స్ కూడా స్ట్రాంగ్ గా ఉండవు అనమాట. అర్థమైందా? నెక్స్ట్ స్లైడ్. అసలు మనకి ఎందుకు ఈ జాయింట్స్ పెయిన్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి అంటే, దానికి కారణం ఏంటంటే మన ఏజ్ పెరుగుతున్న కొలది రావచ్చు, మన ఏజ్ అవుతున్న కొలది కార్టిలేజ్ అనేది హార్డ్ గా అయిపోతూ ఉంటది. నెక్స్ట్, వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల, ఓవర్ వెయిట్ ఉంటే చూసారా మన బరువు అంతా మోకాళ్ళ మీద పడుతుంది, వెన్ను మీద పడుతుంది అని చెప్పి మనం అంటాం కదా, వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. మనం మూమెంట్ లేకుండా ఎక్కువ ఫోన్ చూసుకొని, టీవీ చూసుకొని, అసలు కదలకుండా అలా టీవీ ఫోన్ పట్టుకొని ఉండడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్, ఇంజూరియస్ అంటే చూడండి, ఇంజూరీస్ ఏంటంటే మనం పడిపోయినా, బాత్రూమ్ లో చాలా మంది పడిపోతారు, లేదంటే యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, బండి మీద నుంచి పడిపోతారు. అలా జరిగినప్పుడు కూడా ఆ కార్టిలేజ్ అనేది ఏమవుద్దంటే దెబ్బతిని హార్డ్ గా అయిపోతుంది అనమాట. పూర్ డైట్ అంటే జంక్ ఫుడ్, మనం చూస్తుంటాం బయట ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకోవటం వల్ల కూడా మనకి ఆ కార్టిలేజ్ లోపం వస్తుంది. మజిల్స్ వీక్ గా ఉన్న, ఎక్సర్సైజెస్ ఓవర్ గా చేసేసినా కూడా అవి అరిగిపోతూ ఉంటాయి. ప్రాపర్ సిట్టింగ్ అన్నమాట, మనం సరిగా కూర్చొని, వర్క్ ఫ్రమ్ హోమ్స్ అందరూ చాలా మంది ఇప్పుడు చేస్తున్నారు. ఎలా అంటే సిట్టింగ్ పొజిషన్ కరెక్ట్ గా లేనప్పుడు కూడా ఈ ప్రాబ్లం మనకు వస్తుంది. ఇమ్యూనిటీ మనకి వీక్ గా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. ఇమ్యూనిటీని కూడా మనము బిల్డ్ చేసుకోవాలి.
జాయింట్స్ ని ఎప్పుడు కూడా కేర్ తీసుకోవాలి. మనం ఎంత కేర్ తీసుకుంటే మనం అంత హెల్దీగా ఉంటాం. జాయింట్స్ హెల్దీగా ఉంటే మనకి పెయిన్స్ ఏమీ ఉండవు అనమాట. హెల్దీగా మన వర్క్ అనేది మనం చేసుకోవచ్చు యాక్టివ్ గా. థ్యాంక్ యూ. అర్థమైందా ఎందువల్ల ఈ కారణాలు, ఎందువల్ల వస్తుంది ఈ జాయింట్స్ పెయిన్స్ అనేవి? నెక్స్ట్, ఇప్పుడు మనం ఎక్కువగా ఆస్టియో ఆర్థరైటిస్ అనే ఒక ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రతి ఒక్కరిలో ఉన్నాయన్నమాట. ఇదేంటంటే మోకాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి అని చెప్పాను కదా మీకు. ఇప్పుడు అవి ఎందుకు ఎక్కువ వస్తున్నాయి అంటే, ఇప్పుడు నేను చెప్పిన ఈ కార్టిలేజ్ లోపం వల్ల, హార్డ్ గా అయిపోవటం వల్ల మిలియన్స్ పీపుల్ అంట మన ఇండియాలోనే ఈ ప్రాబ్లం ఎక్కువ ఉందంట. ఈ మోకాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి అనే ప్రాబ్లం అయితే మాత్రం ఎక్కువ ఆడవాళ్ళలో ఉందంట. మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళలో ఈ ప్రాబ్లం ఎక్కువ ఉందంట, జాయింట్ పెయిన్స్ అనేవి. వాళ్ళు హార్డ్ గా పని చేయడం కావచ్చు, వాళ్ళు స్ట్రెస్ కావచ్చు, లేదంటే ఇమ్యూనిటీ లేకపోవడం కావచ్చు, ఎక్కువ బరువులు ఎత్తడం కావచ్చు. దానివల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. ఈ ప్రాబ్లం ఎలా అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే జాయింట్ పెయిన్స్ వస్తాయి, స్వెల్లింగ్ ఉంటది, క్రాకింగ్ ఉంటది, సౌండ్స్. మన రోజు చేసుకునే యాక్టివిటీస్ కూడా మనం చేసుకోలేమన్నమాట. డిఫికల్ట్ గా చిన్న చిన్న పనులకు కూడా మనకు చిరాకు ఉండి ప్రతిదీ అబ్బా ఇది నొప్పి అది నొప్పి అన్నట్టు మనకు ఉంటది అనమాట. అందుకనే మనం ఎప్పుడు దీన్ని కేర్ గా తీసుకోవాలి. జాయింట్స్ మాత్రం మనము నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్, మనకి జాయింట్ పెయిన్స్ లో ముఖ్యంగా ముఖ్యమైనవి ఒక 4 రకాల పెయిన్స్ అండి. అదేంటంటే రిమటాయిడ్ ఆర్థరైటిస్. ఇది ఏంటి అంటే మనకి చూసారా ఈ చిన్న ఇవి ఉన్నాయి కదా, వేళ్ళ దగ్గర జాయింట్స్ ఉన్నాయి కదా, ఇవి ఎక్కువ నొప్పి వస్తాయి మన లేడీస్ లో. మీరు గమనించారో లేదో, మనం ఇలా పట్టుకున్నా ఏదైనా పట్టుకున్నా సరే ఇవి నొప్పులు వస్తున్నాయి అని అంటూ ఉంటాము. దాన్నే ఏమంటారంటే రిమటాయిడ్ ఆర్థరైటిస్ ఎక్కువ ఉందంట మన లేడీస్ లో. అది కామన్ గా ఇది ఏంటంటే స్మాల్ జాయింట్స్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర, వ్రిస్ట్ దగ్గర, ఫీట్ దగ్గర వస్తదంట ఈ ప్రాబ్లము. నెక్స్ట్ ఇది గౌట్ అనేది ఏంటంటే మన కాళ్ళు టో ఉంది కదా, పెద్ద ఎముక ఉంటది కదా, అక్కడ చీమ్ పట్టడం. అదే చూసారు చాలా మంది అంటారు పెద్దవాళ్ళు దిగ్గు పెడుతుంది అని చెప్పి, మనకి చాలా మంది దగ్గర వింటూ ఉంటాం, అంటే పొడిచినట్టు ఉంటది అనేసి అని చెప్పి. దాన్నే గౌట్ అంటారు. అది బిగ్ టో దగ్గర, యాంకిల్ దగ్గర, నీస్ దగ్గర, ఎల్బోస్ దగ్గర ఇది ఎక్కువగా వస్తుంది అనమాట. నెక్స్ట్ బుర్సిటిస్ అంటే ఇది ఏంటి అంటే మీకు నీరు పట్టింది అంటారు కదా, ఎముక నీరు పట్టింది, స్వెల్లింగ్ అవుతుంది ఇలా అనేసి చాలా మంది మనకు చెప్తూ ఉంటారు. ఎముక దగ్గర చాలా డాక్టర్స్ కూడా చెప్తుంటారు, అమ్మా మీకు నీరు పట్టిందమ్మా అని చెప్పి. దాన్నే ఈ ప్రాబ్లం ఏంటంటే షోల్డర్ దగ్గర వస్తుందంట, ఎల్బోస్, హిప్స్ అండ్ నీస్ వీటి దగ్గర ఎక్కువ ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందంట. నెక్స్ట్ టెండినిటీస్ అంటే ఇవి మజిల్ ఎక్కువ ఎక్సర్సైజెస్ చేసేస్తుంటారు జెంట్స్, దానివల్ల మజిల్ పట్టేసి ఇవి అరిగిపోతూ ఉంటాయి. ఈ ఎముక అనేది అరిగిపోతూ ఉంటది. ఇది ఎక్కువ షోల్డర్ దగ్గర, ఎల్బో దగ్గర, వ్రిస్ట్ దగ్గర, నీస్ దగ్గర, యాంకిల్ దగ్గర ఈ ప్రాబ్లం వస్తుందంట. ఓకేనా, అర్థమైంది? అర్థమవుతుంది? ఫస్ట్ టైం చెప్తున్నాను కదా, అర్థమవుతుందా మీ అందరికి? థ్యాంక్ యూ. నెక్స్ట్, హౌ టు కీప్ అవర్ జాయింట్స్ హెల్దీ. మన జాయింట్స్ ని హెల్దీగా ఉంచుకోవడం ఎలా? ఇప్పటి వరకు ఏవే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. హెల్దీగా మన జాయింట్స్ ని ఎలా ఉంచుకోవాలి అంటే మన డైలీ లైఫ్ లో ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకోవాలి. కనీసం మనం 80% న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటున్నప్పటికీ 20% అనేది ఎక్సర్సైజ్ మెయిన్ అని మనం ప్రతిసారి చెప్తున్నాం కదా. ఇందులో కూడా యాక్టివ్ గా మన ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి చేసుకోవాలి. వాకింగ్ చేయొచ్చు, సైక్లింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, యోగా చేయొచ్చు, ఏదైనా సరే ఏది మీకు వీలుగా ఉంటే అది మీరు చేసుకోండి. నెక్స్ట్, ఈట్ హెల్దీ ఫుడ్ తీసుకోవాలంట. అంటే మన బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. అంటే రిచ్ ఇన్ కాల్షియం. మెయిన్ మన జాయింట్స్ కి ఏం అవసరం అంటే కాల్షియం అవసరం. ఆ కాల్షియం ఎందులో ఉంటుంది? విటమిన్ డి లో ఉంటుంది. ప్రోటీన్ తీసుకోవాలి. ఒమేగా త్రీ ఎందులో ఉంటుంది? మనకి సాల్మన్ ఫిష్ అంటారు కదా, అందులో ఉంటుంది. ఒమేగా 3 ఎక్కువ తీసుకోవాలి. ఫిష్, నట్స్ తీసుకోవాలి, సీడ్స్ తీసుకోవాలి. అంటే మొలకలు వచ్చే ఉంటాయి కదా, మొలకలు వచ్చేవి దాన్ని ఏమంటారు? మొలకెత్తే గింజల, స్ప్రౌట్స్, అవి ఎక్కువ తీసుకోవాలి. మిల్క్ తీసుకోవాలి, ఫ్రూట్స్ తీసుకోవాలి, వెజిటబుల్స్,
ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఇవన్నీ తీసుకోవాలంటే మనకి అంతా ఇప్పుడు నాణ్యమైనది అయితే బయట ఎక్కడ దొరకడం లేదు. అది మనకి ఎక్కడ దొరుకుతుందో మీరు ఆలోచించి అది తీసుకోండి. నెక్స్ట్ మెయింటైన్ హెల్దీ వెయిట్, అంటే మన వెయిట్ ని మనం బ్యాలెన్స్డ్ గా ఉంచుకోవాలి. ఎప్పుడైతే మన వెయిట్ బ్యాలెన్స్డ్ గా ఉంచుకుంటామో అప్పుడు మనకి ఆ మోకాల మీద బరువు పడదు, వెన్ను మీద బరువు పడదు, మనకి జాయింట్ల మీద దేని మీద కూడా బరువు పడదు అనమాట. అప్పుడు మనం హెల్దీగా ఉండొచ్చు. మనం కూర్చునే పొజిషన్ కరెక్ట్ గా ఉండేటట్టు చూసుకోవాలి, ఎలా పడితే అలా కూర్చోకూడదు. నెక్స్ట్ ఎక్సర్సైజెస్ ఓవర్ గా చేయకూడదు. వార్మప్ అండ్ స్ట్రెచెస్ అంటే మనం చిన్న చిన్న వార్మప్సే చేసుకోవాలన్నమాట. ప్రొటెక్ట్ యువర్ జాయింట్స్ అంటే మనం ఇప్పుడు ఈ వార్మప్స్ చేసిన కొంతమంది సైక్లింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, చేసినప్పుడు మన జాయింట్స్ కి ఏంటంటే మనం చేయాలి సేఫ్టీ. మన హెల్మెట్ ఎలా అయితే పెట్టుకుంటున్నామో మనం ఎక్సర్సైజెస్ చేసినప్పుడు కూడా మనం హెల్మెట్, ఎల్బో ఇవి ఉంటాయి కదా బ్యాండ్స్, ఈ నీస్ కి కూడా ఇప్పుడు బ్యాండ్స్ వచ్చేసినాయి, షూస్, మనం ప్రాపర్ గా మన జాయింట్స్ అన్నిటినీ కూడా మనం కాపాడుకోవాలన్నమాట. ఇవన్నీ సేఫ్టీగా మనం పెట్టుకోవాలి. అలా అయితే ఎక్కడైనా పడిపోయినా, పొరపాటున పడిపోయినా సరే దెబ్బలు తగలకుండా ఉంటాయి, జాయింట్స్ కి ఏమీ ప్రాబ్లం రాకుండా ఉంటది. సేఫ్టీ మన హెడ్ కి ఎలా అయితే పెట్టుకుంటున్నామో మన నీస్ కి ఎక్కడెక్కడ ఇప్పుడు పార్ట్స్ చెప్పాను కదా ఆ పార్ట్స్ లో మనం సేఫ్టీగా పెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ మెయిన్ రెస్ట్ ఉండాలి. ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా నిద్ర అనేది ముఖ్యం. మనం ఎంత బాగా మంచిగా నిద్రపోతామో మన హెల్దీగా ఉన్నట్టే. ఇంకా మనకి సగం హెల్త్ ప్రాబ్లమ్స్ అక్కడే పోతాయి. కాబట్టి నిద్ర అనేది ప్రాపర్ గా ఉన్నదో లేదో చూసుకోవాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. మనం స్ట్రాంగ్ గా ఉంచుకుందాం, పెయిన్ లేకుండా ఉంచుకుందాం జాయింట్స్ ని. ఇవన్నీ మనం పాటిస్తే మనకి జాయింట్ పెయిన్స్ అనేవి కూడా మన దరిదాపులకి రావు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్, వెన్ షుడ్ వి సీ అ డాక్టర్? డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అంటే, ఇలా మనం ఇవన్నీ పాటించినప్పటికీ మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. 2-3 రోజులకి కూడా అయినా సరే మనకి పెయిన్ తగ్గట్లేదు, అసలు చాలా ఎక్కువ పెయిన్ ఉంది అనేటప్పుడు కంపల్సరీ డాక్టర్ ని మనము కన్సల్ట్ చేయాలి. స్వెల్లింగ్ వచ్చినప్పుడు జాయింట్ చూడండి వాస్తుంది మనకి అన్నప్పుడు కూడా మనము అశ్రద్ధ చేయకూడదు. నెక్స్ట్ వాంత్ అంటే వాచిపోయి రెడ్డగా అయిపోతుంది చూసారా, అప్పుడు మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనకి ఈ అవయవాలన్నీ నొప్పులు వస్తున్నాయి అన్నప్పుడు కూడా, ప్రతిరోజు కంటిన్యూస్ గా వస్తున్నాయి అన్నప్పుడు కంపల్సరీ డాక్టర్ దగ్గరికి మనం చెక్ చేసుకోవాలి. మెట్లు ఎక్కేటప్పుడు ఇప్పుడు సార్ చెప్పినట్టు కిర్కిర్ సార్ సరే అలా చెప్పారు, కిర్కిరా అంట, అలా టిక్ టిక్ కిర్కిర్ ఇలాంటి సౌండ్లు వస్తూ ఉంటాయి కదా, బాగా వచ్చినప్పుడు నొప్పి వస్తే తప్పకుండా మనం డాక్టర్ కన్సల్ట్ చేయాలి. ఇప్పుడు కార్టిలేజ్ చెప్పాను కదా, అది అరుగుదల ఎలా అంటే మనకు సౌండ్ వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది అనమాట, మన కార్టిలేజ్ అనేది అరిగిపోయింది అక్కడ, అందుకే సౌండ్ వస్తుంది అని. కంపల్సరీ మనకు దెబ్బలు తగిలినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు ఏదో కట్టేద్దాం, క్లాత్ కట్టేద్దాం అని చెప్పి ఇంట్లో ఉండిపోకూడదు. కంపల్సరీ చూపించుకొని ఎక్స్రే అవి తీయించుకోవాలి. అక్కడ మనకి పెయిన్ వల్ల ఫీవర్ వస్తుంది అన్నప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు, కంపల్సరీ డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. మనం కనీసం 1 year 6 months కి ఒకసారి మన బాడీ అంతా కూడా చెకప్స్ చేసుకోవాలంట. మనం హెల్దీగా ఉన్నామా లేదా, ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది కంపల్సరీ మనం చెకప్ చేసుకోవాలి. మన బాడీ అంతా కూడా జాయింట్స్ అన్ని కూడా చెకప్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ అయిపోయింది. లాస్ట్ స్లైడ్ కి వచ్చేసాము. మనం హెల్దీగా ఇవన్నీ ఇప్పుడు చెప్పాం కదా, ఈట్ హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. ఫస్ట్ హెల్దీ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో చూసుకోండి. మన న్యూట్రిషన్ లో కొన్ని సప్లిమెంట్స్ ఉన్నాయి, జాయింట్స్ కి జాయింట్ సపోర్ట్ అని, కాల్షియం అని, ఇలా ఒమేగా 3 చెప్పాను కదా, ఒమేగా 3 ఫిష్ ఆయిల్ ఒకటి ఉన్నది. ఇవన్నీ కూడా మీకు పీడీడీ ప్రోగ్రామ్ లో దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది మన స్పీకర్స్ బాగా చెప్తూ ఉంటారు. మనం ఇప్పుడు మిల్క్ కూడా బయట బాగోలేదు, నెక్స్ట్ ఇవన్నీ చూస్తున్నాం కదా అసలు ఏమీ బాగలేదు. కానీ మీకు ఇంకొకటి చెప్పాలి ఏంటంటే, బాదం తీసుకోండి, నానబెట్టిన బాదం 8 నుంచి 10 వరకు తీసుకుంటే మన జాయింట్స్ కి బాగా సపోర్ట్ ఇస్తుంది. మన వెయిట్ ని మాత్రం కంపల్సరీ బ్యాలెన్స్డ్ గా ఉంచండి, మెయింటైన్ చేసుకోండి, వెయిట్ మాత్రం పెరగకుండా చూసుకోండి, నిద్ర బాగా ఉండేటట్టు చూసుకోండి, ఎక్సర్సైజెస్ బాగా చేయండి, వార్మప్స్ బాగా చేయండి. నెక్స్ట్ మన సిట్టింగ్ పొజిషన్ ఇవన్నీ కూడా బాగా ఉండేటట్టు చూసుకోండి. అలా ఎప్పుడైతే ఇవన్నీ మనము పాటిస్తామో, హెల్దీ లైఫ్ లీడ్ చేయాలి అంటే, జాయింట్స్ హెల్దీగా ఉంటే మన లైఫ్ కూడా హెల్దీగా ఉంటది, ఇంకెటువంటి పెయిన్స్ అనేవి కూడా రావు. మూమెంట్స్ అనేవి బాగా ఉన్నాయంటే మన జాయింట్స్ హెల్దీగా ఉన్నాయని అర్థం. థ్యాంక్ యూ అండి. ఈ హెల్దీ హ్యాబిట్స్ ని స్ట్రాంగ్ గా చేసుకోండి. నాకు ఈ జాయింట్ హెల్త్ అందరికీ నచ్చిందా? చక్కగా చెప్పానా? బాగుందా? అందరికీ నచ్చిందా? ఫస్ట్ టైం థ్యాంక్ యూ. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి.
ధనలక్ష్మి మేడం. Thank you, madam. Thank you so much. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మనకి రేపు క్వారీ కాల్ ఉంది ట్యూస్డే ఈవినింగ్ 6 o'clock కి. ఎవరికైనా ఇంకా ఏమైనా వీటి మీద కానీ మీకు న్యూట్రిషన్ మీద కానీ ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈవినింగ్ 6 o'clock కి క్వారీ కాల్ లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీరు అడగలేని డౌట్లన్నీ కూడా క్వారీ కాల్ లో అడిగితే క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. వెడ్నెస్డే పీడీడీ ప్రోగ్రామ్ ఉంది. మీకు ఏమైనా మీ పర్సనల్ గా మీకు డిజైన్ చేసి మీకు ఏమేమి అవసరం పడతాయి అనేవి మన స్పీకర్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి. బాయ్. థ్యాంక్ యూ.